కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా మహారాష్ట్రలో మీది మ్యాసివ్ విక్టరీయే రైట్. అక్కడ జార్ఖండ్లో అటు ఇండియా కూటమి అయితే విజయం సాధించింది. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం కానీ, మహాయుతి కూటమిలో పార్టీల మధ్య కోఆర్డినేషను, అలాగే ఇండియా కూటమిలో ల్యాప్సెస్ మీతో పోల్చుకుంటే స్ట్రాటజీ పరంగా కానీ, ప్రజలకు చేరువవడంలో కానీ విఫలం అవటం, ఇవన్నీ కూడా మనం ఉదయం నుంచి విశ్లేషిస్తున్నాం. బట్ వేరే జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం అనే దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే అక్కడ ఉన్న హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అరెస్ట్ అనేది కొంత సెంటిమెంటల్గా జనంలో పనిచేసిందని అంటున్నారు. కంపారిటివ్లీ గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే ట్రైబల్ ఓట్ అనేది సిగ్నిఫికెంట్గా భారతీయ జనతా పార్టీకి పెరుగుతోంది. యాక్చువల్గా ట్రైబల్ కానీ కొన్ని సెక్షన్స్ దళిత్ అండ్ ఎస్సీ కమ్యూనిటీ అలాగే మైనార్టీ ఓటు కొంత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఎల్లేడుగా ఉన్న పార్టీలు ఓట్ బ్యాంక్గా ఉంది, మీకు తెలుసు నాకు తెలుసు. బట్ వేరే ట్రైబల్ ఓట్ను మాత్రం క్యాప్చర్ చేయడంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా కొన్ని ఫలితాల్లో కూడా అవి ప్రతిబింబించాయి. బట్ వేరే జార్ఖండ్లో ఈ ఫలితం రావడానికి అదే కారణం అని ఎక్కువ మంది అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? మొదట ముందుగా మీకు, అట్లాగే పెంటపాటి పుల్లారావు గారికి, ఇతర ప్యానలిస్టులందరికీ, మన 10 టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. ముందుగా ఇప్పుడు జార్ఖండ్ విషయం, డైరెక్ట్గా మీరు జార్ఖండ్ అన్నారు, సరే జార్ఖండ్ విషయం ఈరోజు ఇక ఆల్రెడీ ఏమి పెద్ద ఇది కాదు. జార్ఖండ్ మీరు ఒక విషయం అయితే స్థూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జార్ఖండ్లో కూడా ఈరోజు వీరికి కాంగ్రెస్ వారికి, కాంగ్రెస్ కాదు ముఖ్యంగా జేఎంఎం వారికి, జార్ఖండ్ ముక్తి మోర్చా అండ్ ఇండి అలయన్స్ వారికి కంగ్రాచులేషన్స్, గెలిచారు. శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు, సో శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్. వారి పార్ట్నర్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో కానీ ఒక్క విషయం మీరు చూడండి, అలయన్స్ ఓట్ షేర్స్ చూస్తే కూడా ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఇస్ ది బిగ్గెస్ట్ పార్టీ ఇన్ జార్ఖండ్ అండి. మాకు 34%, దాదాపు 33.5% మాకు వస్తే, కాంగ్రెస్ వారికి 15% వచ్చింది, 23% జేఎంఎంకి వచ్చింది. అఫ్ కోర్స్ మీరు అన్నారు, ఇప్పుడు ఈ విషయానికి వస్తాను, అరెస్ట్ విషయానికి వస్తాను. ముందైతే ఆ పాయింట్ చెప్పి, ఇప్పుడు అరెస్ట్ చేస్తే, అసలు అరెస్ట్ చేసినప్పుడేమో బీజేపీ మొత్తం రాజకీయం చేస్తోంది. అసలు అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడము ఇదంతా కూడా వాళ్ళు గెలవడానికి అని అంటారు. మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిస్తేనేమో ఇదంతా సానుభూతి. అసలు బీజేపీ వాళ్ళకి సెన్స్ లేనట్లుంది. అక్కడ ఎవరు మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ఇంకొకరిని అరెస్ట్ చేసి ఇంకొకరు ముఖ్యమంత్రి అయిపోయారు. జైలుకి పోయి వస్తున్న వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతుంటే, మరి మూర్ఖంగా, ఇంత మూర్ఖంగా, ఆ మాత్రం తెలియని పొలిటికల్ సెన్స్ లేని వారు ఈ విధంగా అరెస్ట్ చేశారు ఏంటి అని అంటే ఈ రోజుకైనా అట్లీస్ట్ ఈ రోజు నేను ఒక్కటే ఎస్టాబ్లిష్ చేయాలి. అనుబంధంగా ఇక్కడ హేమంత్ సోరెన్ కి ఎవరు క్లీన్ న్యూస్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. అంటే పొలిటికల్ గా డిప్రికేషన్స్ అంతే, పొలిటికల్ గా ప్రభావాలు ఎలా ఉంటున్నాయి, ఎన్నికలకి దగ్గరలో అరెస్ట్లు అవ్వటము, వాళ్ళకి ఫలితాలు అడ్వాంటేజ్ గా వస్తుండడము. రెండోది త్వరలో ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరో 2-3 నెలల్లో. ఆల్రెడీ మీరు కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు అంటే, అక్కడ ఆయన కూడా అది ఒక సెంటిమెంట్ గా పని చేస్తుందా? నేను ఒక విషయం చెప్తాను, 2 విషయాలండి. అయితే మొన్న కవిత గారిని అరెస్ట్ చెయ్యలేదు అన్నందుకు ఓడిపోయారు అని అన్నారు. అరెస్ట్ చేసినందుకు మరి బీఆర్ఎస్ వారు గెలవాల్సింది సానుభూతితో. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఇప్పుడన్నా అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయితే కాంగ్రెస్ వారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటాను. దర్యాప్తు సంస్థలు వారు చేసే అరెస్టులు వారి టైం లైన్ లో వారి దగ్గర ఉన్న ఆధారాలను బట్టి చేస్తూ పోతూ ఉంటారు. దానికి రాజకీయాలు ఆపాదించి చాలా సింపుల్ గా క్లియర్ గా కనిపిస్తుంది. ఎవరిని జైలుకు పంపిస్తే వాళ్ళకి వచ్చి ఇప్పటివరకైతే ట్రాక్ రికార్డ్ అట్లా కనిపిస్తుంది కదా, వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. నెక్స్ట్ విషయం, మేము ఆ సెంటిమెంట్ మేము నమ్ముతున్నామో లేదో కానీ బీఆర్ఎస్ వారు నమ్ముతున్నట్టున్నారు. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే కేటీఆర్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయి రేవంత్ అంటున్నారు. మరి ఏమన్నా కవిత గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు, పొరపాటున వారేమన్నా సీఎం అవుతారేమో, నేను కదా అవ్వాల్సిందే అని చెప్పి వారేమన్నా ఇదంటున్నారేమో, కానీ మాకు ఆ నమ్మకాలు లేవండి. మేము గుజరాత్ లో గెలిచిన మోడీ గారే ప్రధానమంత్రిగా 3 సార్లు చేసినా కానీ ఏ జైల్లో కూర్చుని ఏ నేరారోపణలు ఎదుర్కొని జైల్లో కూర్చోవాల్సిన అవసరం లేకుండానే జరిగిపోయింది. రేవంత్ రెడ్డి వెళ్ళారు, వర్కౌట్ కాలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. పవన్ ఇప్పుడు లోకల్ కాదు నేషనల్, ఇట్లాగా నడుస్తుంది. మీ కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు, దాన్ని ఖండిస్తున్నారు. ఇది ఒక అనవసర. నాకు ఇంకా కూడా బాగా గుర్తున్న విషయం ఏంటంటే, కర్ణాటకలో ఎలక్షన్ రిజల్ట్స్ అండి, పోయినసారి మేలో అనుకుంటాను. ఆ రోజు పొద్దున్నే ఇట్లాగే 7ంటికి స్టూడియోస్కి వచ్చాము. ఇక మధ్యాహ్నం కొంచెం 10:30, 11ంటికో ఏమో 10ంటికో ట్రెండ్స్ తెలవడం మొదలుపెట్టింది, కాంగ్రెస్ గెలుస్తోంది అని చెప్పి.
ఇక కర్ణాటకలో మేము వచ్చాం చేయబట్టి నెక్స్ట్ తెలంగాణలో వస్తాము అంటే కాంగ్రెస్ది ఒక వేవ్ ఇట్లా నడుస్తుంది అని చెప్పి. సో తర్వాత అది హిమాచల్లో గెలిచిన తర్వాత మేము కర్ణాటకలో గెలిచాము, కర్ణాటక గెలిచిన తర్వాత తెలంగాణ గెలిచాము, ఇది పరంపర. అట్లాగే ఇంకా వేరే అన్నీ గెలుస్తాము, నేషనల్లో కూడా మేమే రాబోతున్నాం అన్నారు. కాకపోతే జరిగింది ఏంటంటే హిమాచల్లో గెలిచిన తర్వాత కర్ణాటకలో గెలిచింది, కర్ణాటకని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో గెలిచి ఇక్కడ రేవంత్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఓడిపోతూ వస్తుంది. వారు క్లెయిమ్ చేసిన జాతీయ ఎన్నికల్లో ఓడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ కూడా మీరు చూశారు అసలు పరిస్థితి ఏంటి అనేది. దాని తర్వాత ఈవెన్ మహారాష్ట్రలో అయితే అసలు కానరాకుండా పోయింది. జార్ఖండ్లో కూడా ఒక సెకండ్ ప్లేయర్గా ఒక పెద్ద, ఇప్పుడు తమిళనాడులో కనుక ఉంటారు చూసారా, వాళ్ళు మేజర్ పార్ట్నర్ ఉండి వీళ్ళు మైనర్ పార్ట్నర్గా ఏదో తోకలాగా పట్టుకుని ఇదే ఎగురుతున్నారు. కానీ బట్ ఒక్కసారి తెలంగాణ గెలిచిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రోజు రోజుకి మన ఎంపీ ఎలక్షన్స్లోనే చూసాము వారికి రావలసినవి ఎన్ని, వచ్చింది ఎన్ని, అసలు ఏ విధంగా బీజేపీకి 8 సీట్ల అసెంబ్లీలో వస్తే 8 పార్లమెంట్లో వచ్చాయి, 8 ఏళ్ళలో 56 అన్న రిప్రజెంట్ చేస్తుంది కదా అసెంబ్లీ సీట్స్. ఆ పరిస్థితి అండి. సో తప్పనిసరిగా రేజ్ చేస్తారండి. మీరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రంలో గెలిస్తే ఇంకొక రాష్ట్రంలో అవుద్దని ఈ రాష్ట్రాన్ని ఉదాహరణగా చూపించి మహారాష్ట్రలో గెలవాలనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి మా 6 గ్యారంటీలు ఇట్లా ఉన్నాయి, మేము ఇది చేసాం అది చేసాం అంటే ఒక్కడు నమ్మలేదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక 6 నెలల నుంచి 9 నెలలు ప్రభుత్వంలో ఉన్నాయంటే ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాకున్న అవగాహన మేరకు అటు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడ లోకల్ పరిస్థితుల ఆధారంగానే రెస్పాండ్ అవుతున్నారు. అంటే వీళ్ళు వెళ్తే వీళ్ళు ఇంపాక్ట్ ఉంటుందా లేదన్నది తప్పనిసరిగా ఒకటి. రెండోది, ఎప్పుడు కూడా ఈ ప్రచారాలు జరగటం అనేది కామన్గా వస్తుంది. అలా అయితే మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన దానికి డీకే శివకుమార్ కారణం అని అనాలి మనం. ఎందుకంటే శివకుమార్ ఇక్కడ యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, డీకే శివకుమార్ గారు ఒక్క కారణం కాదు, మల్టిపుల్ యాంగిల్స్ లో తెలంగాణని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కర్ణాటక లేనిదే తెలంగాణ సాధ్యం అయ్యేది కాదండి. ఈ రోజు తెలంగాణ లేనిది, తెలంగాణ లో వారికి అధికారం లేనిది, ఈ రోజు అసలు కాంగ్రెస్ క్యాంపెయిన్లే చేసుకోలేని పరిస్థితిలో ఉండేది. వారి ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉండేది దేశం మొత్తంలో కూడా. ఇప్పుడు మహారాష్ట్ర కానివ్వండి, అంతకుముందు జమ్మూ కాశ్మీర్, అసలు వారికి ఇక గాలాడకపోయేది, పైసా ఇంధనం లేకపోయేది అంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి, అంతకుముందు డీకే శివకుమార్ గారు అక్కడి నుంచి ఇక్కడికి, అది పరిస్థితి. రైట్. మరి దీనిపై దేనికి సంకేతం ఏం సూచిస్తుంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వసిస్తారు, ఇండియా కూడా విశ్వసిస్తారు, భారతీయ జనతా పార్టీ గద్దెదిస్తారు, ఇండియా కూడా గద్దెనెక్కిస్తారు. అదే ఎగ్జాక్ట్లీ అదే అన్నారు. కర్ణాటక అయిన తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు అదే అన్నారని చెప్పి నేను ఇది చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో రేవంత్ గారి విషయమే అని అన్నాను. అప్పుడు ఏమన్నాను, అక్కడ లోకల్ ఇష్యూసే ఇదవుతాయి. ఆ లోకల్ ఇష్యూస్ లో లోకల్ పార్టీ అంటే లోకల్ గా పార్టీలు ఏమి ప్రామిసులు చేస్తున్నాయి, దానికి ట్రాక్ రికార్డ్ ఏం చూపిస్తున్నాయి. రేవంత్ గారు వెళ్ళి పర్సనల్ గా వారి చరిష్మా అనేది ఏమి కాదు కదా, వారేమి సెలబ్రిటీ కాదు, పవన్ కళ్యాణ్ గారు లాగానో ఇంకెవరో సినిమా యాక్టర్లో లేకపోతే క్రికెటర్లో ఇట్లాంటి వాళ్ళంటే సెలబ్రిటీస్ ఉంటారు. రేవంత్ గారు ఆ హోదాలో వెళ్ళలేదు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు ప్రతినిధిగా అవి నేను నెరవేర్చి చూపించాను చూడండి, మా తెలంగాణ వారు అవి పొందుతున్నారు, మీకు కూడా అందిస్తాము అని చెప్పి అంటే అక్కడ ఎవరు నమ్మలేదు అని అంటే అందులో తప్పేముందండి, ఉన్న వాస్తవమే కదా. అదొక విషయం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను అన్నది ఇప్పుడు పైసలు ఈ 3 రాష్ట్రాల నుంచి వదులుతున్నాయని అంటే మన తెలంగాణలో ఏమైందో మన అందరికీ తెలుసు. మన నాయకులు కూడా ఎన్నడూ లేనిది రాహుల్ గాంధీ గారిని కలవడం కన్నా పార్టీలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కూడా పోయి ముందుగా కర్ణాటక వెళ్ళి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు చూసారా, వారిని కలిసి డీకే శివకుమార్ గారిని కలిసిన ఉదంతాలు మనకు అసలు కాంగ్రెస్ పార్టీ నైజానికే విరుద్ధంగా జరిగినాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే వారు కూడా ఒప్పుకున్నారు ఇండైరెక్ట్ గా, అంటే మీరు అంతటా దేశం మొత్తంలో ఉన్నారు, మీరు ఎలక్ట్రల్ బాండ్స్ లో అట్లాగే తీసుకున్నారా అని అంటున్నారు. కానీ మేము ఇక్కడి నుంచి డబ్బులు నేషనల్ గా కాంగ్రెస్ కి పంపించట్లేదు అని అనట్లేదు. మా భయం ఏంటి అంటే, నా భయం పర్సనల్ గా యాజ్ ఏ తెలంగాణ సిటిజన్ గా నేను చెప్తున్నాను. ఇప్పుడు మొన్న హైడ్రా తీసుకొచ్చారు, దాని తర్వాత ఇంకొక విషయం తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, ఇది తీసుకొచ్చారు, చాలా తీసుకొచ్చారు. ఇంతలోపల బీఆర్ఎస్ వారి కరప్షన్ విషయాలని చెప్పి రోజుకొక ఇష్యూ పైకి లేపుతారు. 4 రోజులు 10 రోజులు అవ్వగానే అవన్నీ సమిసిపోతాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా అసలు కాంగ్రెస్ పార్టీకి ఫండ్ రైజ్ చేయడానికే అని ఇప్పటికీ మహారాష్ట్ర ఎన్నికల వరకు భరించారు. ఆఖరికి ఇక్కడ రియల్ ఎస్టేట్ కుదేలైంది, ఇంకా వేరే ఇతరత్ర చాలా ప్రజలు నష్టపోయారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, పార్టీ మాత్రం పంపించాల్సి వస్తుంది. రేపు ఢిల్లీ ఎన్నికలు, యూపీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు, దేశం మొత్తంలో ఎన్నికలు అవుతున్నా కొద్దీ ఇంకా తెలంగాణ నుంచి పంపించాలంటే మా మీద ఎంత భారం పడుతుంది
ద సొసైటీగా అన్న దృక్పథంతో నేను అన్నాను. ఇక లెసన్స్ అన్నారు. ఒక్క ప్రముఖమైన లెసన్ నేను చెప్తానండి. మహారాష్ట్ర ఇప్పుడే కాదు, అంతకుముందు నుంచి కూడా ప్రాంతీయ పార్టీలనే కాదు, వంశవాద్ అంటూ ఉంటాం మేము. ఇది ఒక కుటుంబానికి చెందిన వారిదే ఒక పార్టీ ఒక ఆస్తి లాంటిది అన్నట్టుగా భావించే పార్టీలన్నిటికీ కూడా ఒక పెద్ద వార్నింగ్ వచ్చింది. పార్టీలు కుటుంబాలని వదిలిపెట్టి బయటికి వెళ్ళి వర్ధిల్లుతున్నాయి. అది శివసేన కానివ్వండి, అది ఎన్సిపి కానివ్వండి. కుటుంబాలని ఎవరైతే గుత్తాధిపత్యం ఉందో ఒక కుటుంబానిది, ఆ కుటుంబాలను వదిలిపెట్టి బయటికి వెళ్ళి వర్ధిల్లుతున్నాయి. సో ఇది కాంగ్రెస్కిను ప్రాంతీయ పార్టీలు చాలా వాటి వరకు కూడా మీరు సరిగ్గా మీ ఐడియాలజీ కానివ్వండి, అది ప్రాంతీయతే కానివ్వండి, టిఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ అయింది చూసారా, అది వదిలిపెట్టేసి ప్రాంతీయత, లేదా శివసేన లాగా హిందుత్వ ఐడియాలజీని వదిలిపెట్టి ఇప్పటి వరకు మీరు పోరాడిన కాంగ్రెస్తో వెళ్ళి గెలుస్తామంటే మీ పార్టీలు మిమ్మల్ని వదిలిపెట్టి పక్కకెళ్ళి లేదా కరప్షన్ ద్వారా పూర్తిగా అసలు సొంత పార్టీ మా కుటుంబం కోసమే వాడుకుంటామంటే కూడా మిమ్మల్ని పక్కకు పెట్టి మీ పార్టీలు పక్కకెళ్ళి వర్ధిల్లే పరిస్థితులు ఉన్నాయి అనేది మహారాష్ట్ర ఎలక్షన్ అయితే చూపించిందండి. రైట్, ఇది కొంత వ్యాలిడ్ పాయింట్. నేను ఇందాక కూడా ప్రస్తావించాను. ప్రధానంగా మహారాష్ట్ర ఫలితం